మ్యూట్లో పెట్టేసుకోండి. ఇంకా నేను క్లాస్ మొదలు పెడుతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. నా మాటలు బాగా వినిపిస్తున్నాయి కదా అందరికీ? చెప్పండి ఒకసారి. వినిపిస్తున్నాయి స్వామి. వినిపిస్తున్నాయి స్వామి. సరేనండి. ఇక ఈ క్లాస్ మొదలు పెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం. కార్తీక మాసం మొదలైంది, ఈరోజు సాయంత్రం నుండే మొదలైంది. కాబట్టి ఇక రేపటి నుండి ప్రతి ఉదయం 6 గంటల నుండి 6:40 వరకు శ్రీరుద్ర మంత్రాలను, నమక చమక మంత్రాలను స్వరబద్ధంగా ఉదాత్త అనుదాత్త స్వరిత సహితంగా నేను నేర్పించబోతున్నాను. అలాగే ఆ మంత్రాల్లో ఉండే అర్థాన్ని కూడా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే రుద్ర మంత్రాలను స్వరబద్ధంగా నేర్చుకోవాలనే శ్రద్ధ ఆసక్తి ఉంటే తప్పకుండా ఉదయం క్లాసులకు అటెండ్ అవ్వండి. సేమ్ ఇదే లింక్. చెప్పండి, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? కార్తీక మాసంలో ఇది నేర్చుకోవడం చాలా ఉత్తమం, అంతే కాదండి, చాలా శ్రేయస్కరం. వింటున్నారా? ఉంది గురువు గారు, ఉంది. తప్పకుండా నేర్చుకోండి. తద్వారా కార్తీక మాసంలో మీరు ఈ రుద్ర మంత్రాలను నేర్చుకుంటూ ఆ మంత్రాలతో పరమేశ్వరుణ్ణి పూజించండి. కాబట్టి మీలో ఎవరికైతే శ్రీరుద్రం నమక చమకాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉందో వాళ్ళు తప్పకుండా రేపటి నుంచి ఉదయం క్లాసులకు అటెండ్ అవ్వండి. సేమ్ ఇదే లింక్. సరే, ఇక మనము మాండూక్య ఉపనిషత్ విషయానికి వద్దాం. పోయిన క్లాస్లో నేను మీకు ఏ విషయం గురించి చెప్పాను? ఈ 3 పాదాలు అంటే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, అలాగే 4వ పాదమైన కూటస్థుడు. ఆ కూటస్థుడి గురించి పోయిన క్లాస్లో వివరంగా చెప్పాను. ఈ 4వ పాదం అనేది ప్రధానమైనది. నిజానికి ఇదే మన స్వరూపం. ఈ 3 పాదాలు, ఈ 3 మాత్రలు మన స్వరూపం కాదు, ఇవి కేవలం ఆభాస మాత్రమే. మరి అసలైన వస్తువు ఏమిటాయా అంటే ఈ 4వది. ఈ 4వ దాన్నే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే తురీయం అంటున్నారు. తురీయం అంటే 4వది అని రాసుకోండి పాయింట్. కాబట్టి ఈ 4వదైన ఈ బిందువు కానీ లేదా ఈ కూటస్థ చైతన్యము ఎక్కడుంది అంటే మొత్తం ఈ 3 అవస్థలలో వ్యాపించి ఉంది. అమ్మా మ్యూట్లో పెట్టేసుకోవాలి దయచేసి అందరూ. ఇప్పుడు చెప్పే పాయింట్ బాగా వినండి. జాగ్రత్త అవస్థను అనుభవించే జీవ చైతన్యాన్ని ఏమని చెప్పాము? గుర్తుందా లేదా? చెప్పండి. జాగ్రత్త అవస్థను అనుభవించే జీవ చైతన్యం పేరు చెప్పాలి. ఇంకా విశ్వడు. అలాగే స్వప్నావస్థను అనుభవించే జీవ చైతన్యం తైజసుడు. సుషుప్తి అవస్థ, గాఢ నిద్రావస్థను అనుభవించే జీవ చైతన్యం ప్రాజ్ఞుడు. ఉంటున్నారా? అలాగే విశ్వడు బహిష్ప్రజ్ఞ గలవాడు, అంటే ఈ భౌతిక ప్రపంచానుభవం కలవాడు. తైజసుడేమో అంతఃప్రజ్ఞ కలవాడు, అంటే ఈ స్వప్న ప్రపంచాన్ని అనుభవించే ప్రజ్ఞ గలవాడు. మరి ప్రాజ్ఞుడేమో ఈ సుషుప్తి అవస్థను అనుభవించే ప్రజ్ఞ గలవాడు. చూడండి, అంటే ఈ విశ్వడేమో కేవలము ఈ జాగ్రత్త ప్రపంచాన్ని, స్థూల ప్రపంచాన్ని మాత్రమే అనుభవించగలడు, స్వప్న ప్రపంచాన్ని అనుభవించలేడు. అలాగే సుషుప్తి అవస్థను అనుభవించలేడు. తైజసుడు
స్వప్న ప్రపంచాన్ని మాత్రమే అనుభవించగలడు. మిగతా 2 అవస్థలను అనుభవించలేడు. చూడండి, ఇలా ఎవరికి వారు వేరైపోయారు, అంటే లిమిటెడ్, పరిమితం అయిపోయారు. కానీ ఈ 4వ వాడు ఉన్నాడే, కూటస్థుడు అనేవాడు మొత్తము అన్నింటినీ కూడా అనుభవించగలడు. అంతేకాదు అన్నింటిలో వ్యాపించి ఉంటాడు, ప్లస్ దేనిని అంటకుండా అన్నింటినీ సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఈ 4వ వాడైన కూటస్థుడు అన్ని అవస్థల్లో వ్యాపించి ఉంటాడు, ప్లస్ దేనిని అంటకుండా ఉంటాడు, సర్వాన్ని సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వెంటనే మీలో ఒక ప్రశ్న రావాలి. ఏమిటా ప్రశ్న? మరి ఆ 4వ వాడు అన్ని అవస్థల్లో వ్యాపించి ఉంటే మరి ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థల్లో కూడా వ్యాపించి ఉంటాడు కదా, మరి అలాంటప్పుడు ఆ కూటస్థుడు మనకు అనుభవానికి రావాలి కదా అనే ప్రశ్నకు నేను ఆల్రెడీ సమాధానం చెప్పాను. ఏమిటది చెప్పండి? చాలా చాలా సూక్ష్మంగా వ్యాపించి ఉంటాడు. ఇది పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. బహుశా ఇది రుద్రం క్లాస్ అనుకుని వస్తున్నారేమో. ఒక విషయం చెప్తాను, ముఖ్యమైన విషయం చెప్పి మళ్ళీ క్లాస్లోకి వస్తాను. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు క్లాస్కి వచ్చారో, మీరు ఏ క్లాస్ అనుకుని వచ్చారో చెప్పండి. ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో, మీరు రుద్రం క్లాస్ అనుకుని వచ్చారా, ఉపనిషత్ క్లాస్ అనుకుని వచ్చారా? పర్వాలేదు చెప్పండి. హలో. హరిహోం స్వామి, నేను ఉపనిషత్ క్లాస్ అనుకుని వచ్చాను. మీరు పర్వాలేదమ్మా. ఇప్పుడు చాలా మంది వచ్చారు, ఒక 10 మంది దాకా వచ్చారు. మాట్లాడండి, పర్వాలేదు. మీరు ఉపనిషత్ క్లాస్ అనుకుని అటెండ్ అయ్యారా, రుద్రం క్లాస్ అనుకుని అటెండ్ అయ్యారా? చెప్పండి. లేకపోతే మీరు ఇది రుద్రం క్లాస్ కాదు, రుద్రం క్లాసు రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతుందండి. వింటున్నారా? ఇప్పుడు నేను చెప్పేది మాండూక్య ఉపనిషత్ క్లాస్. మీలో ఎవరికైనా శ్రద్ధ ఉంటే ఈ క్లాస్ వినండి. కాబట్టి చూడండి, మనము కూటస్థుడు అన్ని అవస్థల్లో వ్యాపించి ఉన్నాడు, అలాగే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా వ్యాపించి ఉన్నాడు. అయితే మరి ఎందుకు మనకు అనుభవానికి రావడం లేదు అంటే చెప్పాను కదా, చాలా చాలా సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాడు. చెప్పాను కదా, ఈ విషయం గుర్తొస్తుందా? అవస్థకు మధ్యలో ఏముంటుందని చెప్పాను చెప్పండి. ఒక అవస్థ నుండి ఇంకొక అవస్థకు మధ్యలో ఏముంటుంది? అంతరాయం ఉంటుంది. అంతరాయం కాదమ్మా, అంతరం అంటారు. అంతరం అంటే గ్యాప్. వింటున్నారా? ఆ గ్యాప్ అనేది చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మమైన అంతరాన్ని ఎవరైతే పట్టుకుంటారో, అంటే ఆ అంతరం మీద ఎవరైతే దృష్టి నిలుపుతాడో అతడికి అన్ని దుఃఖాల నుండి, అన్ని బంధాల నుండి విముక్తి. మరి ఆ సూక్ష్మమైన అంతరం ఎవరో కాదు, ఈ 4వ వాడు కూటస్థుడు, కూటస్థ చైతన్యం. ఇదే మన అసలైన ఆత్మ చైతన్యం, మన అసలైన స్వరూపం. కూటస్థుడు అనే పేరులోనే ఉంది. కూటము అంటే పర్వతం, అంటే పర్వతంలాగా కదలకుండా స్థిరంగా ఉండేవాడు, శాశ్వతమైన వాడు అని అర్థం అన్నమాట. కాబట్టి మన అసలైన చైతన్యం అదే. అది అంతటా వ్యాపించి ఉంటుంది, ప్లస్ దేనికి అంటుకోదు. వింటున్నారా? అంతటా అన్నప్పుడు మొత్తం అన్ని శరీరాల్లో, అన్ని లోకాల్లో వ్యాపించి ఉంటుంది, దేనికి అంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే అది సర్వదృక్, సర్వసాక్షి. వింటున్నారా? మరి ఎంతో సూక్ష్మమైన ఆ కూటస్థ చైతన్యాన్ని, మన ఆత్మ చైతన్యాన్ని పట్టుకోవాలంటే ఏమిటి కండిషన్? చెప్పండి. పోయిన క్లాస్లో చెప్పాను, అది రాసుకోమని. వినిపిస్తున్నాయి కదా నా మాటలు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా మాటలు వినిపిస్తున్నాయా? హలో. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. అహంకారం మోకారాలు వదిలేయాలి. అది కాదండి, ఇంకా మెయిన్ పాయింట్. అరే ఇలాంటి పాయింట్స్ రాసుకోకపోతే ఎట్లా? మీరు మనసును గమనిస్తూ ఉండాలి. మన మనస్సు
ప్రజెంట్ లో ఆవరణ ఉండాలి. విక్షేపాలు తొలగించుకోవాలి అని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు ఇద్దరు ఎవరైతే చెప్పారో కరెక్ట్ చెప్పారు. ఒకరేమో ప్రజెంట్ మన మనసును వర్తమానంలో నిలపాలని చెప్పారు, అది కరెక్టే. ఇంకొకరు ఆవరణ విక్షేపాలు తొలగించుకోవాలి, అది ఇంకా కరెక్ట్. మన మనస్సుకు రెండు దోషాలు ఉన్నాయి. ఏమిటవి? ఆవరణము, విక్షేపము. విక్షేపం అంటే రకరకాల ఆలోచనలతో మన మనస్సు చెదిరిపోతూ ఉండడం, ఇది ఒక దోషము. ఇంకొక దోషం ఆవరణం, అంటే ఏమీ తెలియకోకుండా ఒక మొద్దులాగా పడిపోవడం, ఇది ఇంకొక దోషం. కాబట్టి ఈ రెండు దోషాలను తొలగించుకోవాలి, అప్పుడే మన మనస్సు సదా వర్తమానంలో ఉంటుంది. అలా ఎప్పుడైతే మన మనస్సు వర్తమానంలోనే ఉంటుందో అప్పుడు అతి సూక్ష్మమైన ఆ కూటస్థ చైతన్యాన్ని మన మనస్సు పట్టుకోగలదు. అంటే ఆ సూక్ష్మమైన మనస్సే పట్టుకోగలదు. ఏ మనస్సు అయితే ఆవరణ విక్షేపాలు లేకుండా నిశ్చలంగా ఉంటుందో, పరమశాంతంగా ఉంటుందో, అటువంటి సూక్ష్మమైన మనస్సే మన స్వరూపాన్ని పట్టుకోగలదు. ఈ పాయింట్ మర్చిపోవద్దు. మరి మన ఈ సాధనంతా దేనికి? ఈ సత్సంగాన్ని వినడము, ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఈ సాధనంతా దీనికోసం అంటే మన మనస్సులో ఉండే ఆ రెండు దోషాలను తొలగించుకోవడానికి, తద్వారా మన మనస్సును నిశ్చలం చేసుకోవడానికి. అందుకోసమే ఈ సాధనలు. ఓకే, సరే. తర్వాత ఇప్పుడు ఇక్కడ 4వ పాదము, ఒక నిమిషం ఆగండి. చూడండి, ఇక్కడ ఈ 4వ పాదము ఎలాంటిదో, దాని లక్షణాలు ఏమిటో ఇక్కడ వర్ణిస్తున్నారు. చాలా అద్భుతం, అందరూ కూడా వినండి. మన ఈ 4వ పాదం లేదా ఆ కూటస్థ చైతన్యం ఎలాంటిదంట చూడండి, చెప్తున్నా చూడండి. నా అంతఃప్రజ్ఞ, నా అంతఃప్రజ్ఞ, నా బహిష్ప్రజ్ఞ, నా ఉభయత ప్రజ్ఞ. చూడండి, ఇది ఆల్రెడీ చెప్పాను. మన ఆ కూటస్థ చైతన్యం 4వ పాదము, ఆ 4వ పాదంలో ఉండే ఆ ప్రజ్ఞ ఎలాంటిదంట? ప్రజ్ఞ అనగానే మీరు దిక్కులు చూడకూడదు. ప్రజ్ఞ అంటే స్ఫురణ లేదా కాన్షియస్నెస్. ఆ 4వ అవస్థలో ఉండే కాన్షియస్నెస్ ఎంతో స్వచ్ఛమైనది, అందుకనే దాన్ని ప్యూర్ కాన్షియస్నెస్ అన్నారు. ఇప్పుడు మనకుండే కాన్షియస్నెస్ అది ఇంప్యూర్. కానీ ఈ ఇంప్యూర్ కాన్షియస్నెస్ కు ఆధారంగా అది ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో అది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కాన్షియస్నెస్ లో ఉండే ఆ ఇంప్యూరిటీని తొలగించుకోవాలి, ఆ మలినాల్ని తొలగించుకోవాలి. అది తొలగించుకుంటే అప్పుడు ఆ ప్యూర్ కాన్షియస్నెస్ బయటపడుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు చూడండి ఏమని చెప్తున్నాడు. నా అంతఃప్రజ్ఞ, అది మన ఆ కూటస్థ చైతన్యం అనేది అంతఃప్రజ్ఞ కాదంట. అలాగే బహిష్ప్రజ్ఞ కాదు. నా ఉభయత ప్రజ్ఞ, ఆ రెండూ కాదు. అలాగని చెప్పేసి నా అప్రజ్ఞ, అలా అని చెప్పి ನೀವು అసలు ప్రజ్ఞే లేదనుకుంటున్నారా? దానికి అసలు స్ఫురణే లేదనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే. బ్రహ్మాండమైన ప్రజ్ఞ గలది, ప్రజ్ఞాన ఘనం అంటున్నారు. చూడండి, ఇంతకుముందు చెప్పిన ప్రాజ్ఞుడికి ఈ కూటస్థుడికి చాలా చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ప్రాజ్ఞుడేమో ఘనప్రజ్ఞ, ఘనప్రజ్ఞ కాదు. ఈ ప్రాజ్ఞుడేమో ఘనమైన జ్ఞానము. ఇక్కడ ఈ కూటస్థుడేమో ప్రజ్ఞాన ఘనం. అంటే వింటున్నారా? ఇప్పుడు మన ఈ 3 అవస్థల్లో ఏ ప్రజ్ఞ అయితే ఉందో అది కేవలం, అది ఒక విధంగా చెప్పాలంటే విశేషమైన ప్రజ్ఞ. ఈ 4వ పాదంలో ఉండేది అది అసలైన ప్రజ్ఞ, అది సామాన్యమైన ప్రజ్ఞ అంటారు. సామాన్యము అంటే అర్థం ఏమిటంటే సమానంగా వ్యాపించి ఉన్నది. ఇది రాసుకోండి పాయింట్. సామాన్యము అంటే ఏమిటి అర్థము? సమానంగా అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి మనలో ఒక ప్రజ్ఞ ఉందయ్యా, అది అంతటా అన్ని శరీరాలలో అన్ని లోకాలలో సమానంగా వ్యాపించి ఉంటుంది. సమానంగా వ్యాపించి ఉంటుంది అనగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి. అసలు ఒకటి కనిపిస్తూ ఉండాలి. ఏమిటది చెప్పండి? ఆకాశం. కరెక్ట్. ఆకాశం ఖాళీ. మీ చుట్టూ ఉండే ఆకాశం చూడండి,
అది అంతటా సమానంగా వ్యాపించి ఉందా లేదా? మీ ఇంట్లో ఏ ఆకాశం అయితే ఉందో అదే బయట ఉంది, వీధిలో ఉంది, అదే ఊరిలో ఉంది, అదే మొత్తం బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది. ఎలా వ్యాపించి ఉంది అంటే సమానంగా వ్యాపించి ఉంది. అలా మనలో ఒక ప్రజ్ఞ అనేది ఉందంట, అది కూడా అలాగే అంతటా వ్యాపించి ఉంది, సమానంగా వ్యాపించి ఉంది. కాబట్టి దాన్ని ఏమన్నారంటే సామాన్య ప్రజ్ఞ అన్నారు. అది అర్థం. ఇది తెలియకపోతే సామాన్య ప్రజ్ఞ అనుకుంటే కామన్ నాలెడ్జ్ లేదా కామన్ సెన్స్ అనుకుంటారు. అలా పొరపడే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సామాన్య ప్రజ్ఞ అంటే ఏం చెప్పాను చెప్పండి. సమానంగా వ్యాపించి ఉంది. అంతటా సమానంగా వ్యాపించి ఉంది, బహిర్ అంటారు. మీరు విజయభాను గారు మీరు మ్యూట్లో పెట్టేసుకోండి అమ్మా, ఎందుకంటే కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మీరు పాత వాళ్ళకు ఈ విషయాలు తెలిసినవే. అలాగే. తర్వాత చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. కాబట్టి నా అప్రజ్ఞ, ఈ 4వ పాదంలో ఉండే కూటస్థ చైతన్యం అది ప్రజ్ఞ లేనిది కాదు, ప్రజ్ఞాన ఘనం బ్రహ్మాండమైన ప్రజ్ఞ గలది. ఇంకా చెప్పాలంటే స్వరూప ప్రజ్ఞ గలది. అంటే దాని అర్థం ఏమిటి? అన్నింటినీ తన స్వరూపంగా చూసే ప్రజ్ఞ గలది. ఇది అసలైన పాయింట్ అండి, ఇది రాసుకోండి. ఇది ఎక్కడా దొరకదు, అసలు బంగారం లాంటి వజ్రం లాంటి పాయింట్ ఇది. ఇప్పుడు మనందరికీ ప్రజ్ఞ ఉంది. ఎలాంటి ప్రజ్ఞ ఉంది చెప్పండి? స్వరూప ప్రజ్ఞ ఉందా? అన్య ప్రజ్ఞ, స్వరూప అన్య ప్రజ్ఞ ఉందా చెప్పండి? ఇప్పుడు మనలో ఏ ప్రజ్ఞ ఉంది? స్వరూప అన్య ప్రజ్ఞ. అంటే మనకంటే దేన్ని చూసినా కూడా మనకంటే వేరుగా చూస్తున్నాం, అటువంటి ప్రజ్ఞ ఉంది మనం. ఇప్పుడు మనము వీధిలో వెళ్తూ ఉంటాం, ఒక ఆవు వచ్చింది ఎదురుగా, వెంటనే దాన్ని మనకంటే వేరుగా చూస్తాం. అందువల్లే దాన్ని కొట్టడమో లేకపోతే దాన్ని ముద్దు చేయడమో లేదా ఇంకేదైనా చేయడమో చేస్తాం. అలాగే మనం ఇంకా ముందుకు వెళ్తుంటాం. తర్వాత ఒక పాము కనిపిస్తుంది, ఇంకా పాము కనిపిస్తే చెప్పనవసరం లేదు, వెంటనే అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉన్నాడు, పరుగులు తీస్తాడు. అంటే భయపడతాడు. ఎందువల్ల భయపడ్డాడు చెప్పండి? అక్కడ మీరు పామును చూడగానే ఎందుకు భయపడతారు చెప్పండి? మెయిన్ పాయింట్ చెప్పాలి. కాబట్టి కాదమ్మా, అది కాదు, మనకంటే వేరుగా చూడడం గురుగారు. అది చూడండి, ఈ పాయింట్ మర్చిపోవద్దు. ఎప్పుడైతే మీరు ఒక ప్రాణిని కానీ ఒక వస్తువును కానీ మీకంటే వేరుగా చూస్తారో అయిపోయింది. అప్పుడు మీకు భయం అనేది కలుగుతుంది. భయమైనా కలుగుతుంది, రాగమైనా కలుగుతుంది, లేదా ద్వేషమైనా కలుగుతుంది. ఇటువంటి ఎమోషన్స్ కలుగుతాయి మీ మనసులో. మరి ఈ ఎమోషన్స్ పోవాలంటే భయము, ద్వేషము, కోరిక ఇవన్నీ తొలగిపోవాలంటే మీకంటే వీరుగా చూడకూడదు. అది చూడకూడదు అంటే ఏదో మీరు బలవంతంగా చేయడం కాదు, అది సహజంగా మీ దృష్టికి సహజంగా ఏది కూడా మీకంటే వేరుగా కనిపించకూడదు. అది దానిని ఆత్మదృష్టి, పరమార్థ దృష్టి అన్నారన్నమాట. అది అటువంటి దృష్టి కలది ఏది? ఏ ప్రజ్ఞ అది చెప్పండి? కూటస్థ ప్రజ్ఞ. అది కూటస్థ ప్రజ్ఞ. కాబట్టి మనము ఎలా అయినా సరే ఆ ప్రజ్ఞను పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మన ఈ సాధన. మీరు ఆ ప్రజ్ఞను పట్టుకోవాలంటే ప్రతిరోజు ఈ ఆత్మబోధను శ్రవణం చేస్తూ ఉండాలి. శ్రవణం కంటే అధికంగా మననం చేస్తూ ఉండాలి. తర్వాత మననం కంటే కూడా ఎన్నో రెట్లు నిధిధ్యాసన చేస్తూ ఉండాలి, అంతగా తపిస్తూ ఉండాలి. అప్పుడే మీరు ఆ ప్రజ్ఞను, ఆ ప్రజ్ఞాన ఘనాన్ని పట్టుకొని ఇంకా అందులో ఐక్యమైపోతారు. అది మీరు ఆ ప్రజ్ఞాన ఘనాన్ని పట్టుకోవడం అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడుండే జీవ చైతన్యం అందులో కలిసిపోవడం. అది పాయింట్. ఆల్రెడీ చెప్పాను పాత వాళ్లకు. మీరేమనుకుంటున్నారు? దాన్ని పట్టుకోండి అంటే మీరేమనుకుంటారంటే మీరు వేరుగా ఉండి అది వేరుగా ఉండి దాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. అలా కాదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కృష్ణా నది సముద్రాన్ని పట్టుకుంటూ ఉంది అంటే దాని అర్థం ఏమిటి? కొత్త వాళ్ళు చెప్పండి, పాత వాళ్ళు వద్దు, దయచేసి కొత్త వాళ్ళు చెప్పండి. కృష్ణా నది సముద్రాన్ని పట్టుకుంటూ ఉందంటే దాని అర్థం చెప్పండి. సముద్రంలో కలిసిపోయిందని స్వామి.
అది పాయింట్. నాది సాగరం నాది. అంటే నదీనాం సాగర గతికి అన్న. అదమ్మా, అంటే అది ఇంకా సముద్రంలో కలిసిపోతూ ఉంది. అంటే ఇక అది దాని వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంది. అంటే కృష్ణా నది సముద్రంలో కలుస్తూ ఉందంటే ఇంకా ఏమాత్రం అది సముద్రం అయిపోతూ ఉంది, పూర్ణమైపోతూ ఉంది. అది అలాగే ఇక్కడ ఈ విశ్వడు అనే జీవ చైతన్యము కూటస్థుడు అనే ఆ ప్రజ్ఞాన ఘనాన్ని పట్టుకుంటూ ఉన్నాడంటే ఏమిటి దాని అర్థము? ఈ విశ్వడు అనే జీవ చైతన్యము ఆ కూటస్థుడు అనే చైతన్య సముద్రంలో కలిసిపోతున్నాడు అని దాని అర్థం. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మోహన్ రావు అనే జీవ చైతన్యము కూటస్థుడు అనే ప్రజ్ఞను పట్టుకుంటున్నాడంటే దాని అర్థం ఏమిటంటే మోహన్ రావు అనే జీవుడు ఆ ప్రజ్ఞాన ఘనములో కరిగిపోతున్నాడు. కరిగి అందులో కలిసి ఒక్కటైపోతున్నాడు. అంటే ఇంకా అతడు ఏమాత్రం మోహన్ రావుగా ఉండడు. అలాగే శ్రీనివాసరావు అనే జీవుడు ఆ ప్రజ్ఞాన ఘనాన్ని పట్టుకుంటున్నాడంటే ఇంకా అందులో కరిగిపోతున్నాడు. అయితే మరి బాధ ఉంటుందా చెప్పండి? ఇలా కరిగిపోతున్నప్పుడు బాధ ఉంటుందా ఉండదా చెప్పండి? ఉండదు. వాడు వచ్చిన స్థానం అదే కదా, తన స్థానానికి కరెక్ట్, బాగా చెప్పారమ్మా. కాబట్టి ఎందుకంటే మూలస్థానం అది తన మూలస్థానమే కాబట్టి బాధ ఏమాత్రం ఉండదు. ఇంకా చెప్పాలంటే జీవ చైతన్యము ఈ నకిలీ జీవ చైతన్యము బాధింపబడినందువల్లే, ఈ పాయింట్ బాగా వినండి, ఈ నకిలీ జీవ చైతన్యం ఎప్పుడైతే బాధింపబడుతుందో అప్పుడే తన మూల స్వరూపమైన ఆ ప్రజ్ఞాన ఘనాన్ని పట్టుకోగలదు. అంటే బాధింపబడిన తర్వాతే, ఇది పాయింట్. ఈ జీవుడు తన నకిలీ స్వరూపాన్ని తెలుసుకొని బాధింపబడిన తర్వాతే తన మూల స్వరూపంలో కలవడానికి సిద్ధమవుతాడు. ఇది అద్భుతమైన పాయింట్ అయ్యా. ఇక్కడ బాధింపబడడం అంటే ఏమనుకుంటున్నారో మీరు అనుకునేది కాదు. మీరు మసక చీకట్లో తాడును చూసి పాము అనుకుంటున్నారు. ఓకే, నిజానికి అది పాము కాదు, తాడు. మరి అక్కడ కనిపించే పాము ఎప్పుడు బాధింపబడుతుంది చెప్పండి? ఎప్పుడు బాధింపబడుతుంది? అంటే మీరు ఒక టార్చ్ లైట్ వేసినప్పుడు, మీరు ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, మీరు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో చూస్తే అప్పుడు అక్కడ ఏం తెలుస్తుంది? అరే అది పాము కాదు, తాడు అని తెలుస్తుంది. అంటే ఇక్కడ బాధింపబడడం అంటే అర్థం ఏమిటి? లేకుండా పోవడం. అది పాయింట్, అది బాధ. అలాగే ఇక్కడ మీలో జ్ఞానదీపాన్ని వెలిగించాలి. మీలో జ్ఞానదీపాన్ని వెలిగించి చూస్తే ఈ ప్రపంచము బాధింపబడుతుంది. అద్భుతం అసలు ఈ పాయింట్. అంటే దాని అర్థం ఏమిటి? ఎప్పుడైతే మీలో ఈ జ్ఞానదీపాన్ని వెలిగించి చూస్తారో అప్పుడు మీ చుట్టూ ఉండే నామరూపాలు ఎలా కనిపిస్తాయి? ఆ ప్రజ్ఞాన ఘనంగా ఒక మహా చైతన్యంగా మీకు దర్శనమిస్తాయి. అంటే మీ భార్య ఒక మహా చైతన్యంగా కనిపిస్తుంది, మీ భర్త ఒక మహా చైతన్యంగా కనిపిస్తాడు, మీ పిల్లలు, తర్వాత మొత్తం ఇంకా మీకు కనిపించే ప్రతి నామరూపం కూడా ఒక మహా చైతన్యంగా మీకు అనుభవానికి వస్తుంది. ఇక్కడ కనిపించడం అంటే అనుభవానికి రావడం. మరి మీరు ఎలా అనుభవానికి వస్తారు చెప్పండి? అలాగే అదే ప్రజ్ఞాన ఘనంగానే అనుభవానికి వస్తారు. అంటే ఇంకా మీకంటే వేరుగా ఏది అనుభవానికి రాదు. ఇది పూర్ణ ప్రజ్ఞ, ఇది స్వరూప ప్రజ్ఞ. అర్థమైందా? ఈ పాయింట్ పాత వాళ్ళకు అర్థమవుతుంది, కొత్త వాళ్ళకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే. కొత్త వాళ్ళలో
ఎవరికి అర్థమైంది చెప్పండి, చేతులు ఎత్తండి. కొత్త వాళ్ళలో అర్థమైన వాళ్ళు. మిగతా వాళ్ళు ఓకే, ఇదేం కష్టమైన విషయం కాదు. మిగతా వాళ్ళకు అవును, ఇక్కడ హ్యాండ్ సింబల్ లేదు కదా, కొత్త వర్షన్లో మీకు హ్యాండ్ సింబల్ లేదు, ఇవ్వలేదు. సరే ఓకే, కాబట్టి సంతోషపండి. చాలు చాలు, ఇంకా చాలండి. కాబట్టి సంతోషం, చాలు చాలండి, ఇంకా చాలు. కాబట్టి ఇందాక ఏం చెప్పాను పాయింట్ రాసుకున్నారా? అరే రే, ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. ఇందాక ఏం చెప్పాను పాయింట్, ఆ వాక్యం చెప్పండి. రాసుకోలేదు. జ్ఞానదీపం వెలిగించి చూస్తే ఒక కరెక్ట్, చాలా సంతోషం అమ్మా. దయచేసి నేను క్లాస్ చెప్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండండి. నేను చెప్పే పాయింట్స్ రాసుకోండి, ఎందుకంటే ఈ పాయింట్స్ మీకు ఏ పుస్తకంలో దొరకవు. నేను అనుభవించి చెప్తున్న విషయాలు ఇవి. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోయే క్రమంలో ఒక్కోసారి అవి మళ్ళీ స్ఫురించవు. అందుకని మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే, దయచేసి మీ పుస్తకంలో రాసుకుంటూ ఉండండి, నేను అడిగినప్పుడు చెబుతూ ఉండండి. అది చూడండి. కాబట్టి ఇప్పుడు మీరు వెలిగించాల్సింది మామూలు దీపమా, జ్ఞాన దీపమా? ఏది వెలిగించాలి? జ్ఞానదీపమే. అదే జ్ఞానదీపాన్ని. మామూలు దీపం వెలిగిస్తే ఏమవుతుంది? మామూలు వస్తువు కనిపిస్తుంది, మామూలు వస్తువు ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ జ్ఞానదీపాన్ని వెలిగిస్తే ఏమవుతుందంటే, ఈ విశ్వము విశ్వనాథుడిగా దర్శనమిస్తుంది, ఈ ప్రపంచము పరమాత్మగా దర్శనమిస్తుంది, లేదా ఈ ప్రపంచము మీ స్వరూపంగానే దర్శనమిస్తుంది. అప్పుడు ఇక మీరు వ్యాపిస్తారు, బ్రహ్మాండంగా వ్యాపిస్తారు, అండపిండ బ్రహ్మాండాలు దాటి వ్యాపిస్తారు. అత్యతిష్ఠదశాంగులం, అది ఈ ప్రపంచానికంటే ఇంకా 10 అంగుళాలు ఎక్కువే వ్యాపిస్తారు. చెప్పండి, వ్యాపించడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యయ్యో గురువు గారు మా వల్ల కాదు, మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. మాకొద్దు గురువు గారు, మేము వ్యాపించమంటారా? చెప్పండి. మీరు అది కాదయ్యా, మీరు ఒక్క ఈ శరీరంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారా? మొత్తం ఈ ప్రపంచం అనే మహాశరీరం అంతటా వ్యాపించడానికి ఇష్టపడుతున్నారా? చెప్పండి. ప్రపంచంలో మహాశరీరంతో వ్యాపించాలి. అది మీరు ఒక్క శరీరంలోనే వ్యాపించి ఉండకండి. అందువల్లే ఈ రాగద్వేషాలు, అందువల్లే ఈ కపటాలు, మోసాలు ఇవన్నీ సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? నేను ఒక్కడిని బాగుంటే చాలు, అవతలోడు ఏమైపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నాడంటే అతడు ఎంతవరకు వ్యాపించాడు చెప్పండి? శరీరమే నేను అనుకున్న భ్రమలో ఉన్నాడు కదా. అది కరెక్ట్. అంటే ఒక్క శరీరం, ఒక చిన్న ఈ శరీరం వరకే వ్యాపించి ఉన్నాడు, ఇదే నేను అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేను ఒక్కడిని బాగుంటే చాలు, ఇంకా అవతల వాడు ఏమైపోయినా పర్వాలేదు అని అంత దుర్మార్గంగా బ్రతుకుతున్నాడు మనిషి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ అట్లా అనుకోకూడదండి. అసలు ఇది చాలా దారుణమైన భావన. ఏది? నా చుట్టూ ఉండే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని బాగుంటే చాలు అనేటటువంటి భావన, ఇది చాలా దారుణమైన భావన. ముందు ఇటువంటి భావన నుండి బయటపడాలి. ఇటువంటి దారుణమైన గుణం నుండి బయటికి రావాలి మనిషి. అలా బయటికి రావాలంటే ఇలాంటి గురుబోధ వినాలి. నేను ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పాలయ్యా. మీలో ఎంతమందికి ఈ భావన లేదు? నేను ఒక్కడిని బాగుంటే చాలు, నా చుట్టూ ఉండే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనే గుణం మీలో ఎంతమందికి లేదు? చెప్పండి. లేని వాళ్ళు ఎవరికైనా ఉందా పొరపాటు? ఎవరైనా మీలో ఎవరికైనా ఆ భావం ఉన్న వాళ్ళు ఇటువంటి క్లాసులకు రారండి, ఆ భావం లేని వాళ్ళే వస్తారు. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఎవరమ్మా వచ్చాడంటే విజయ అండి.
విజయ నా పేరు విజయ్ గారండి. విజయలక్ష్మి గారు, మీకు నిజంగా మీకు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అది చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చాడంటే వాడి వెళ్ళి వదలబట్టే కదా స్వామి అత్యంత వర్గాలనేది. అమ్మమ్మ చాలా చాలా సంతోషం. మ్యూట్ లో పెట్టేసుకోండి. కాబట్టి అద్భుతం. ఇటువంటి సత్సంగానికి అటెండ్ అయ్యాడు అంటేనే అలాంటి గుణం అలాంటి దుర్మార్గమైన గుణం లేకపోవడం వల్లే. కాబట్టి మీరందరూ కూడా సత్యానికి దగ్గరగా ఉన్నారు. కాబట్టి అంతేకాదు మీరందరూ అంతరాత్మకు దగ్గరగా ఉన్నారు కాబట్టే ఈ ఆత్మబోధను వినగలుగుతున్నారు. ఇది పాయింట్. అవునా కాదా చెప్పండి. మీరు మీ అంతరాత్మకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఈ ఆత్మబోధను వినగలుగుతున్నారయ్యా. చెప్పండి అవునా కాదా? అవును గురువు గారు. కాబట్టి అంతే. కాబట్టి మీరు ఇక చాలా సంతోషించండి. ఇక మీరు దేని గురించి బాధపడొద్దు. గురువు గారు మా జీవితంలో అవి లేవు ఇవి లేవు, మాకు ఆ కష్టాలున్నాయి ఈ కష్టాలున్నాయి అని వాటిని తలుచుకుంటూ బాధపడకండి. ఈ విషయాన్ని తలుచుకుంటూ ఆనందించండి, ధైర్యంగా ఉండండి. అమ్మ ఎవరో అన్మ్యూట్ చేశారు, నిమిషం ఆగండి. కాబట్టి ఇక మీదట మీరు దేన్ని స్మరిస్తూ ఉంటారు? అది మేము గురువు గారి క్లాసులు వింటున్నామంటే లేదా ఈ ఆత్మబోధ క్లాసులు వింటున్నామంటే మేము అంతకంతకు మా అంతరాత్మకు మా మూల స్వరూపానికి దగ్గర అవుతున్నాము అని గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ అంతరాత్మ అంటే ఏమిటి? 4వ పాదం. ఇప్పుడు చెప్పే 4వ పాదానికి మీరు చాలా దగ్గర అవుతున్నారు. అంటే మీరందరూ కూడా ఆ చైతన్యం అనే మహాసముద్రాన్ని చేరుకోవడానికి చాలా దగ్గరైపోయారు. మీరు ఎన్ని జన్మల నుండి ప్రవహిస్తూ ఉన్నారో చెప్పాను కదా. మీరు ఎవరు? ఇప్పుడు ఒక మీరు ఒక జీవనది, ఒక జీవ చైతన్యం అనే నది. మీరు ఎన్నో జన్మల నుండి మీరు ప్రవహిస్తూ వస్తున్నారు. ఎక్కడ కలిసిపోదామా అని ప్రవహిస్తూ ఉన్నారు. ఇన్ని జన్మలకు మీకు మీ మూల స్వరూపం తెలిసింది. కాబట్టి ఇక మీరు మీ మూల స్వరూపానికి ఎంతో దగ్గరగా వచ్చారు. ఇంత దగ్గరగా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా చెప్పండి? యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారా, ఇంకా కలిసిపోతారా చెప్పండి? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏమిటి చెప్పండి అయ్యా. చెప్పిన వాళ్ళకు బాగా తత్వం తెలిసినట్లే. వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అంటే అర్థం ఏమిటి? మళ్ళీ పునరపజన్మం పునర్మరణానికి రావడం అంటే మళ్ళీ మ్యూట్లో పెట్టేసుకోండి. కాదమ్మా, అంటే ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ విషయ భోగాల్లో మునగడం, మళ్ళీ దుస్సాంగత్యంలో పడిపోవడం. చూడండి, ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని మళ్ళీ మీరు దుస్సాంగత్యంలో పడిపోయారనుకోండి, విషయ భోగాల్లో పడిపోయారనుకోండి, ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే అసలు ఏమీ తెలియని వాడిని కాపాడొచ్చు, మిడిమిడి జ్ఞానం ఉండేవాడిని కాపాడొచ్చు. ఇంత క్లియర్గా ఈ ఆత్మబోధన తెలుసుకొని కొత్త వాళ్ళంటే పక్కన పెట్టండి. నిన్న మొన్న వచ్చారు. ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా నా క్లాసులను వింటున్నారో వారి గురించి చెప్తున్నాను. మీరు ఇంత దగ్గరికి వచ్చి మళ్ళీ మీరు విషయభోగాల్లో చిక్కుకున్నారంటే అయిపోయింది, మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అంటే నిరంతరం నా ఈ క్లాసులను వింటూ ఉండండి, శ్రవణము మననము నిధిధ్యాసన చేస్తూ ఉండండి. కాబట్టి సరే, ఈ నాలుగవ పాదానికి ఇంకా లక్షణం ఏమిటి? అదృష్టం. చూడండి, అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం. ఈ సంస్కృత పదాలకు ఇంకా ఇక్కడ అర్థాలు మారిపోతున్నాయి. మీరు అనుకునే అర్థాలు కాదు. అదృష్టం అంటే ఏమనుకుంటున్నారు? అతడికి ఎంతో అదృష్టం అండి. అది కాదు. ఇక్కడ అదృష్టం అంటే కనిపించది, దృష్టం కానిది. ఇది రాసుకోండి. అదృష్టం అంటే అర్థం ఏమిటి? దృష్టం కానిది, కనిపించనిది. ఏది కనిపించదు. మీ 4వ పాదం ఆ కూటస్థం అనేది అది కనిపించదు. అంటే మీ స్థూలమైన ఇంద్రియాలకు, మీ స్థూలమైన మనస్సుకు
దేనికి కనిపించదు. మరి దేనికి కనిపిస్తుందని చెప్పాను? సూక్ష్మము. మీ సూక్ష్మమైన మనస్సుకు లేదా సూక్ష్మమైన బుద్ధికి అది కనిపిస్తుంది, పట్టుబడుతుంది. అది అదృష్టం అంటే. తర్వాత అలాగే అవ్యవహారం, అవ్యాపారం. ఇక్కడ వ్యవహారం అంటే వ్యాపారం. చూడండి ఇక్కడ కూడా వ్యాపారం అంటే ఏమనుకుంటారా చెప్పండి? ఇప్పుడు సామాన్య ప్రజలు వ్యాపారం అంటే ఏమనుకుంటారు చెప్పండి? ఏమండి మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు అంటే ఏమండి? బిజినెస్. వ్యాపారం అంటే బిజినెస్ అనుకుంటారు. ఇక్కడ అది కాదు అర్థము. వ్యాపారం అంటే ఆపరేషన్. రాసుకోండి, వ్యాపారం అంటే ఆపరేషన్. ఇంకా చెప్పాలంటే వ్యాపారం అంటే కదలిక. అందుకనే చెప్పాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఈ సంస్కృత పదాలకు అస్సలైన అర్థం తెలుస్తుంది. ఈ అధ్యాత్మ విద్యలో, ఈ అద్వైత జ్ఞానంలో మీకు సంస్కృత పదాలకు అస్సలైన మీనింగ్ అనేది తెలుస్తుంది. చెప్పండి, ఇన్నాళ్ళు వ్యాపారం అంటే ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి, వ్యాపారం అంటే ఏమనుకునేవాళ్ళు చెప్పండి? వ్యాపారం వ్యాపారం అంటే బిజినెస్ అనుకునేవాళ్ళు. వ్యాపారం అంటే వృత్తి, ఫంక్షన్, కదలిక. ఇవన్నీ రాసుకోండి. వ్యాపారం అంటే వృత్తి లేదా ఫంక్షన్ లేదా కదలిక. కాబట్టి కూటస్థుడు ఏ వ్యాపారం లేనటువంటి వాడు అంటే అర్థం ఏమిటి? అతడికి ఏ వ్యాపారం లేదు అంటే అర్థం ఏమిటి చెప్పండి? మనస్సు ఆగిపోయింది స్వామి. ఎటువంటి ఫంక్షన్ లేదు, ఏ కదలిక కదలిక మనస్సు ఉంటేనే కదా. ఏ కదలిక లేదు. అది పాయింట్. అంటే ఎప్పుడైతే మీ మనస్సు నిశ్చలం అవుతుందో అప్పుడు మీకు కూడా వ్యాపారం లేదండి స్వామి. కాబట్టి మీరు ప్రతిరోజు ఏం చేస్తారు? మీరు ప్రతిరోజు కొద్దిసేపు అయినా ఏ వ్యాపారం లేకుండా ఉండండి. అది మీరు చేయాల్సింది. ఎంత అద్భుతమైన పాయింట్. మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు వ్యాపారం 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 అని మీ వ్యాపారం వెనకాలే పరుగులు తీస్తుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేయాలి? మీరు ప్రతిరోజు కొద్దిసేపు ఏం చేయాలి? ఏ వ్యాపారం లేకుండా ఉండండి. అంటే మీ మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉండండి అయ్యా. కొద్దిసేపైనా ఉండండి. ఉండలేరా చెప్పండి? మీ మనస్సులో ఏ ఆలోచన లేకుండా నిశ్చలంగా కొద్దిసేపైనా, కొన్ని నిమిషాలైనా ఉండలేరా? ఉండగలరా చెప్పండి? ఉండాలి. ఎవరైతే ఉండలేమంటున్నారో ఇంకా వాళ్ళు ఈ క్లాసులు వినడం వేస్ట్. ఎందుకంటే కొన్ని నిమిషాలు కూడా నేను నా మనసును నిశ్చలంగా ఉంచుకోలేను అనేవాళ్ళు ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి. కాబట్టి మీలో ఆ తపన అనేది ఉండాలి. ఎందుకు ఉండలేను? తప్పకుండా ఉండగలను. నా మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఆ సాక్షి స్థితిలో నేను తప్పకుండా ఉండగలను అని మీరు అనుకోవాలి. ముందు బలమైన సంకల్పం తీసుకోవాలి. అప్పుడే మీరు సాధన చేయగలరు, అప్పుడే మీరు ధ్యానం చేయగలరు. లేకపోతే అంతే, కాలం గడుస్తూ ఉంటుంది, మీరు ఏమాత్రం సాధన చేయకుండా మీరు కూడా అలా కాలంతో పాటు పరుగులు తీస్తూ ఉంటారు. కాబట్టి ఏమని చెప్తున్నాడు? అదృష్టం, అవ్యాపారం. తర్వాత అగ్రాహ్యం అంటే దేని ద్వారా గ్రహించబడినది. ఏది చూడండి, ఈ కూటస్థ 4వ పాదం. ఈ కూటస్థుడు అనేవాడు దేని ద్వారా గ్రహించబడనివాడు. తర్వాత అలక్షణం, ఏ లక్షణము లేనిది. అచింత్యం. అచింత్యం అంటే తెలిసింది, చింతించనలవి కానిది. ఓకే. అలాగే ఏకాత్మ ప్రత్యయసారం. ఇక్కడి నుంచి అద్భుతంగా ఉంటుంది. ఏకాత్మ ప్రత్యయసారం. ఈ ఏకాత్మ అనేది అండర్లైన్ చేసుకోండి. ఏకాత్మ అంటే ఒకే స్వరూపంగా అంతటా వ్యాపించి ఉన్నది, అఖండంగా వ్యాపించి ఉన్నది. అది ఏకాత్మ అంటే ఒకే ఒక రూపములో వ్యాపించి ఉన్నది. చెప్పండి, అలాంటిది ఈ ప్రపంచంలో మీకు ఏదైనా కనిపిస్తూ ఉందా? చెప్పండి. ఒకే ఒక రూపంలో అంతటా వ్యాపించి ఉండాలి. చెప్పండి, ఒకటి కనిపిస్తూ ఉంది దాదాపుగా. ఏదది?
ఆ, ఆకాశం చూడండి, ఆకాశం అనేది కనిపిస్తూ ఉంది. అది ఒకే ఒక రూపంలో అంతటా వ్యాపించి ఉంది. మన ఇంట్లో, మన ఒంట్లో, మన బయట అంతటా వ్యాపించి ఉంది. కానీ మరి అదే ఆత్మ అందామా? చెప్పండి, అదే ఆత్మ అందామా? చెప్పండి, మీరే అందామా లేదా చెప్పాలి మీరే. కాదు కదా స్వామి. కొత్త వాళ్ళు చెప్పండి. అదే ఆత్మ అవుతుంది స్వామి, అదే భూతాకాశమే అయింది. అంటే ఎగ్జాంపుల్ చెప్పే దాంతో పోల్చారు కానీ అది కాదు ఆత్మ. అదేనమ్మా, మ్యూట్ లో పెట్టేసుకోండి. కాబట్టి ఆకాశాన్ని, ఇప్పుడు మనకు కనిపించే ఆకాశాన్ని ఆత్మ అనలేము. ఎందుకంటే ఆ ఆకాశాన్ని గుర్తించేది ఏది? నా చుట్టూ ఈ ఆకాశం ఉంది, నా చుట్టూ ఖాళీ ఉంది అని గుర్తించేది ఏది? అది పాయింట్. ఆలోచించండి. ఇదే ఆత్మ విచారణ అంటే ఇదే. ఇప్పుడు క్లాస్ నేను తెలివి ఏది ఉందో అదే కదా స్వామి. అమ్మ వెంకట పద్మ గారు, మీరు దయచేసి మ్యూట్ లో పెట్టేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరంతకు మీరు విచారణ చేయాల్సినవి. ఇప్పుడున్నాయి, ఇప్పుడు పుస్తకాల్లో చెబుతారు, ఎంతో అద్భుతంగా చెబుతారు. అదేమిటో కాదయ్యా, అదే చిదాకాశము, లేదా నేను అనే అహంస్మరణ, అది అఖండం, నిరంజనం అని ఇలా అద్భుతంగా చెబుతూ పోతుంటారు. కానీ మీరు విచారణ చేయండి. ఈ క్లాస్ అయిపోగానే మీరు ఏకాంతంగా కూర్చొని అవును కదా, నా చుట్టూ ఖాళీ ఉంది అని ఏది తెలుసుకుంటూ ఉంది అని ఒకసారి ఆలోచించండి. నా మనస్సు కదా, నా మనస్సే కదా ఇక్కడ ఖాళీ ఉంది అని తెలుసుకుంటుంది అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? నా మనస్సును ఏది తెలుసుకుంటూ ఉంది చూడండి. నా మనస్సు బాగాలేదు అని అప్పుడప్పుడు మీరు చెబుతున్నారా లేదా? చెప్పండి, అంటూ ఉంటారా లేదా? నా మనస్సు బాగాలేదండి, తర్వాత రండి, తర్వాత కలుద్దామని అంటారా లేదా? చెప్పండి. మరి దాన్ని, మీ మనస్సును ఏది తెలుసుకుంటూ ఉంది? బుద్ధి అంటారు. మరి మీ బుద్ధిని కూడా ఏది తెలుసుకుంటూ ఉంది? అరే రే, నా బుద్ధి తప్పుడు నిర్ణయం తీసుకుందండి, అందువల్ల నేను చాలా నష్టపోయానండి, నా బుద్ధి సరిగా పనిచేయలేదండి అంటే మీ మనస్సునే కాదు, మీ బుద్ధిని కూడా సాక్షిగా చూచేటటువంటి ఒక జ్ఞానం ఉంది. అది ఇక్కడ ఒకటి తెలుసుకుంటూ ఉంది అంటే దాని అర్థం ఏమిటి? సాక్షిగా ఉంది. అది మరి ఆ సాక్షి ఏది అని మీ సాక్షిని వెతుక్కుంటూ వెళ్ళండి. అప్పుడు మీరేమవుతారు చెప్పండి? అప్పుడు మీరు సాక్షి అయిపోతారు. ఎప్పుడైతే మీరు ఈ విధంగా మీ సాక్షిని వెతుక్కుంటూ వెళ్తారో అప్పుడు మీ మనస్సు లోపలికి తిరుగుతుంది. అప్పుడు మీ మనస్సు అంతర్ముఖమవుతుంది. ఎప్పుడైతే మీ మనస్సు అంతర్ముఖమై అలా వెతుకుతూ పోతూ ఉంటుందో అప్పుడు ఇక మీరు సాక్షి అయిపోతారు, సాక్షి స్థితిలో ఉంటారు. అంటే మీ మనస్సుకు సాక్షి అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మీరు మీ మనస్సుకు అంటుకోరు, మాయలో పడరు. ఈ పాయింట్ చెప్పానా లేదా పోయిన క్లాస్లో? చెప్పండి, చెప్పానా లేదా పోయిన క్లాస్లో? అరే రే, ఏమిటి రెస్పాన్స్ ఇయర్ మీరు? చెప్పారు మీరు. కాబట్టి ఏమని చెప్పాను పోయిన క్లాస్లో? చాలా సూక్ష్మంగా చెప్పాను. బంధము మోక్షము. ఎప్పుడైతే మీ మనస్సును మీరు సాక్షిగా గమనించారో అప్పుడు మాయలో పడిపోతారు. ఇంకోటి చెప్పారు మీరు, ముఖ్యమైన వాటిగా నోట్ చేసుకోమని. మీరు సాక్షిగా ఉండి దృశ్యాన్ని గమనించండి, లేకపోతే మీరే దృశ్యం అయిపోతారు. ఎక్సలెంట్ అండి, అది ఎక్కడికే వస్తున్నాను కృష్ణ గారు. చూడండి, ఇటువంటి ఆణిముత్యాలన్నీ చెప్పాను. మొట్టమొదటి ఏంటంటే ఇది గమనించండి. ఎప్పుడైతే మీరు మీ మనస్సును గమనించారో, ఎందుకంటే మీలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఏమిటో గురువు గారు చెప్తున్నారు, మనస్సును గమనించమంటున్నారు, సరే చూద్దాం, ఈ క్లాస్ అయిన తర్వాత చూద్దాం, లేదా ఎప్పుడైనా చూద్దామని కొందరు అనుకుంటే కొందరు అస్సలు పట్టించుకోరు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. నేను ఇంత సీరియస్గా చెప్పినా కూడా మీ మనస్సును మీరు గమనించకుండా ఉంటే ఏమవుతారు? మీరు మాయలో పడిపోతారు, అంటే శరీర వ్యామోహంలో పడిపోతారు, అంటే
బంధంలో చిక్కుకుంటారు, సంసారం అనే బంధంలో చిక్కుకుంటారు. అంటే దాని అర్థం ఏమిటి? మళ్ళీ పుడుతుంటారు, మళ్ళీ చేస్తుంటారు, ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి పోతూ ఉంటారు. చూడండి, ఎప్పుడైతే మీరు మీ మనస్సును గమనించకుండా ఉంటారో అప్పుడు మీరు ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి తిరుగుతూ ఉంటారయ్యా. మళ్ళీ మనిషి శరీరం వస్తుందని గ్యారంటీ లేదు. మళ్ళీ ఏ జంతువు శరీరంలో పోయి పడతారు. చూడండి ఎంత దారుణం జరుగుతుందో చూడండి. మీరు మళ్ళీ పోయి జంతువు శరీరంలో పడతారంట. ఎందువల్ల? మీరు ఏ తప్పు చేయడం వల్ల చెప్పండి, ఏ తప్పు చేయడం వల్ల మీకు అంత దారుణమైన శిక్ష విధింపబడుతుంది చెప్పండి మరి? మనస్సును గమనించకుండా ఉండడం. మ్యూట్ లో పెట్టేసుకోండి. దీన్ని బట్టి ఎంత సీరియస్ గా ఇక నుండి మనం ఎంత సీరియస్ గా సాధన చేయాలో గుర్తుపెట్టుకోండి. మన మనస్సును గమనించకుండా ఉంటే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందంటే మరుజన్మ జంతువు జన్మ వచ్చేలా చేస్తుంది. అది ఇంకా దారుణమైన జన్మ వచ్చేలా చేస్తుంది. అందుకనే ఈ జన్మలోనే ఈ మానవ జన్మలోనే మనం జాగ్రత్త పడాలి. అంటే మన బుద్ధిని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ప్రతి క్షణం మన బుద్ధితో ఆలోచిస్తూ ఉండాలి. అవును కదా, గురువు గారు ఈ మాటలు చెప్పారు కదా. ఇటువంటి మననం ఎప్పుడు జరుగుతుంది? మీ బుద్ధిని యాక్టివేట్ చేసుకున్నప్పుడు. లేకపోతే అంతే, మీ మనస్సు ఎటుపోతూ ఉంటే మీరు గుడ్డిగా అటుపోతూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు తర్వాతి జన్మ ఉత్తమ జన్మ రావాలంటే, ఇంతకంటే మంచి జన్మ రావాలంటే ఏం చేయాలి? మీ మనస్సును గమనిస్తూ ఉండండి, సాక్షిగా గమనిస్తూ ఉండండి. అప్పుడు మీరు చేయాల్సిన పనులే చేస్తారు. అది పాయింట్. అప్పుడు మీరు చేయాల్సిన పనులే చేస్తారు, మంచి పనులు చేస్తారు, భగవంతుడికి సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. తద్వారా భగవంతుడికి లేదా మీ మూల స్వరూపానికి దగ్గర అవుతారు. ఇంకా చెప్పాలంటే మోక్షానికి దగ్గర అవుతారు. ఎప్పుడు? మీ మనస్సును గమనిస్తూ ఉంటే. ఇక మీకు పునర్జన్మ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు మీ మనస్సును గమనించకుండా ఉంటారో అప్పుడు మీరు మోక్షానికి దూరం అయిపోతారు, భగవంతుడికి దూరం అయిపోతారు, మీ అంతరాత్మకు దూరం అయిపోతారు. అప్పుడేం చేస్తారు? మీ అంతరాత్మను చంపుకొని అధర్మంగా, అన్యాయంగా, పరమ దుర్మార్గంగా జీవిస్తూ తర్వాతి జన్మలో ఏ నీచమైన జంతువు శరీరంలో పోయి పడతారు. చెప్పండి మరి, ఈ రెండిట్లో ఏది కావాలి మీకు? మీ మూల స్వరూపానికి దగ్గర అవడం కావాలా, ఆ పరమాత్మకు దగ్గర అవడం కావాలా, లేదా పోయి జంతువు శరీరంలో పడడం కావాలా? చెప్పండి. పరమాత్మకు దగ్గర కావడం కావాలి. మరి అలా కావాలంటే ఏం చేస్తారు? వెంటనే ఏం చేయాలి? మన మనస్సును గమనిస్తూనే ఉండాలి ఎప్పుడు. చూడండి, వెంకటేష్ బాబు గారు ఒక్కరు పట్టుకున్నారు, మిగతా వాళ్ళు పట్టుకోలేదని కాదు. చూడండి, ఆయన ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే అన్యథా శరణం నాస్తి, ఇంకా నాకు ఇంతకంటే వేరే మార్గం లేదు అని గట్టిగా పట్టుకున్నాడండి. అలా మీరు పట్టుకోండి. అలా పట్టుకున్నప్పుడే ఇంకా మీరు సాధన చేస్తారు. తద్వారా ఇంకా మీరు ధన్యులు అవుతారు, ఉత్తీర్ణులు అవుతారు. ఉత్తీర్ణులు అవ్వడం అంటే ఉత్తరం దాటి వెళ్ళిపోతారు. దాటి వెళ్ళిపోయి మీ మూల స్వరూపంలో కలిసిపోతారు, శాశ్వతులు అయిపోతారు. కాబట్టి సరే, ఎక్కడున్నాం మనం? 4వ పాదాన్ని వర్ణిస్తుంది. ఏకాత్మ, తర్వాత ప్రత్యయసారం, ప్రపంచ ఉపశమం. ఈ ప్రత్యయసారం అంటే ఇక్కడ ప్రత్యయం అంటే ఒక ఐడియా, ఒక భావం. ఇక్కడ రాసుకోండి, ప్రత్యయం అంటే భావము. అంటే మీరు ఈ భావాన్ని నిరంతరం మీ మనస్సులో స్మరిస్తూ ఉండాలి. ఏ భావము? ఏకాత్మ అంటే నేనే అంతటా వ్యాపించి ఉన్నాను, నాకంటే వేరుగా ఏదీ లేదు అనేటటువంటి భావనే ఏకాత్మ భావన. అదే ప్రత్యయ సారం. ఎంత అద్భుతంగా చెప్తున్నారయ్య అసలు. ఏమంటే ఈ పదాల అర్థం తెలియకపోవడం వల్ల ఎంతో మంది దారి తప్పారు. చూడండి, ఇక మీదట మీ మనస్సులో నిరంతరం ఒక భావన జరుగుతూ ఉండాలి, ఒక స్మరణ జరుగుతూ ఉండాలి.
ఏమిటా స్మరణ? ఏమిటా స్మరణ? ఏకాత్మ భావన. ఏకాత్మ భావన అంటే అర్థం ఏమిటి? నేనే అంతటా వ్యాపించి ఉన్నాను, నాకంటే వేరుగా ఏదీ లేదు. ఇది ఇంకా బ్రహ్మాస్త్రం లాంటి పాయింట్. ఇది ఇంకా ప్రతి చోట ఈ అస్త్రాన్నే ప్రయోగిస్తూ ఉండండి. మీరు వెళ్తూ ఉంటారు, మీకు ఏదైనా ఎదురొస్తుంది, ఒక కుక్క ఎదురొస్తుంది, ఒక ఆవు ఎదురొస్తుంది, మీరు భావన చేస్తూ ఉండండి, అక్కడ నేనే ఉన్నాను, ఆ కుక్క నాకంటే వేరు కాదు, ఆ ఆవు నాకంటే వేరు కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, బాగా వినండి. గురువుగారు, మేము వెళ్తూ ఉంటాము, ఒక కుక్క ఎదురొస్తుంది, అది ఎదురొచ్చినప్పుడు మమ్మల్ని కరుస్తుందో లేదో మాకు టెన్షన్గా ఉంటుంది. అలాంటప్పుడు మేము ఈ భావన ఎలా చేయగలము, ఇలా రకరకాలుగా అడుగుతుంటారు. దానికి సమాధానం చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే మీరు ఈ ఏకాత్మ భావనలో ఉంటారో అప్పుడు ప్రకృతి మీకు దాసోహం అవుతుంది, ప్రకృతి మీకు సహకరిస్తుంది. అద్భుతం అసలు ఈ పాయింట్, రాసుకోండి. ఇది మీరు మీ ఇంట్లో నుండి బయట పెట్టేటప్పుడే మనస్ఫూర్తిగా మీరు ఈ భావనలో ఉంటే, ఎందుకంటే ఇది ఎంతో పరమ పవిత్రమైన భావన అండి. మీరేమనుకుంటున్నారో, ఈ ప్రపంచంలో పవిత్రమైనది ఏది అంటే మీరు రకరకాలుగా చెప్పొచ్చు. అన్నిటికంటే పరమ పవిత్రమైనది ఏది అంటే ఈ ఏకాత్మ భావన. అంటే అన్ని ప్రాణులను మీతో సమానంగా చూచేటటువంటి భావన, ఏ ప్రాణి కూడా నాకంటే వేరుగా లేదు అనేటటువంటి భావన ఎంతో పరమ పవిత్రమైనది. ఒక్కసారి ఆ పరమ పవిత్రమైన భావనను మీ మనస్సులో స్మరిస్తూ అలా మీరు ముందుకు పోతూ ఉంటే ప్రకృతే మీకు దాసోహం అవుతుందయ్యా. ప్రాణులు, ఏ ప్రాణులైనా కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యవు. అందుకనే కదా మహాత్ములు, బ్రహ్మజ్ఞానులు ఉండే సమక్షంలో ఏ ప్రాణులు ఏమీ చేయవు. ఈ శత్రు ప్రాణులు కూడా స్నేహాన్ని కలిగి ఉంటాయి. కుక్క, పిల్లి ఆ రెండు కూడా స్నేహంగా ఉంటాయి, ప్రేమ కలిగి ఉంటాయి. నెమలి, పాము ఆ రెండు కూడా ప్రేమతో ఇటు అటు తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ? ఎవరి సమక్షంలో చెప్పండి? ఎవరి సమక్షంలో? అది ఏకాత్మ భావనలో. ఇది ఈ సమాధానం చెప్పినందుకు సంతోషిస్తున్నా. బ్రహ్మజ్ఞాని అంటారేమో అనుకున్నా. బ్రహ్మజ్ఞాని అంటే అది ఇంకా మీరు ఇండైరెక్ట్ గా ఉన్నట్లు. ఇప్పుడు తెలిసిందా? మీరు కూడా బ్రహ్మజ్ఞాని స్థితిలో ఉండొచ్చు. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు ఉండొచ్చు మీరు బ్రహ్మజ్ఞాని స్థితిలో? చూడండి, మ్యూట్ లో పెట్టేసుకోండి. అసలు మీ అందరికీ ఏ అనుభూతి కలుగుతుందో తెలియదు కానీ నాకు మాత్రం పరమానందంగా ఉంది. అసలు ఇక్కడే అసలు ఆ స్థితి, నాకు ఆ స్పర్శ, ఆ ఏకాత్మ స్పర్శ ఎంతో నా హృదయంలో ఆ స్పర్శ నాకు ఎంతో గట్టిగా తగులుతూ ఉంది. ఇదొక్కటి కొనసాగించండి అయ్యా, ఎంత అద్భుతం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఈ మాండూక్య ఉపనిషత్తు కానీ, ఈ గౌడపాదుల కారికలు కానీ అద్భుతమా కాదా? చెప్పండి. అంటే ఇలా ఇంత లోతుగా వివరించి చెప్తున్నాను కాబట్టి ఇందులో ఉండే ఆ అమృతం అనేది, ఆ అమృతానందం అనేది కలుగుతుంది. అలా కాకుండా ఏదో పైపైన చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, అస్సలు కలగదు. పైగా కన్ఫ్యూజన్, ఏమిటి ఉపనిషత్తు. చాలా మందికి నేను చెప్తున్నానండి, చాలా మందికి ఉపనిషత్తుల బోధ అర్థం కాదు అంటున్నారా? కావాలంటే మీరు వినండి, యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ మీరు ఉపనిషత్తుల బోధ వినండి. కొన్ని క్లాసులు మహా అయితే 2-3 క్లాసులు వింటారు, తర్వాత ఇంకా పక్కకి వెళ్ళిపోతారు. అలాంటిది మరి ఈ క్లాసులు మీకు ఎందుకు అంత ఆనందంగా అనిపిస్తున్నాయి అంటే ఇంత లోతుకు దిగి చెబుతున్నాను కాబట్టి, అనుభవిస్తూ చెప్తున్నాను కాబట్టి ఇంకా మీరు ఈ అనుభవాన్ని వదులుకోవద్దు. సదా ఎల్లప్పుడూ కూడా ఇంకా ఏ భావాన్ని కలిగి ఉంటారు? ఏకాత్మ భావాన్నే కలిగి ఉండండి. ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు కలిగి ఉంటారు ఈ ఏకాత్మ భావాన్ని?
కాదు, చెప్పాలి, చెప్పాను ఆల్రెడీ. మరణ పర్యంతం, మీ చివరి శ్వాస వరకు, మీ మరణ సమయం వరకు ఇదే భావన కలిగి ఉండండి. అప్పుడు ఏమవుతుంది, భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు ఇంకా అంత్యకాలంలో మీరు ఆ మహా చైతన్యాన్ని, ఆ శాశ్వతమైన స్వరూపంలోనే ఐక్యమైపోతారు. అంత్యకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం. ఎవరైతే అంత్యకాలములో నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదిలేస్తారో, అంటే ఈ ఏకాత్మ భావన కలిగి అంతటా నేనే ఉన్నాను, నాకంటే వేరుగా లేదు అనే భావించేవాడు ఇంకా అతడు ఎక్కడికి వెళ్తాడయ్యా? అలాంటి వాడు ఎక్కడికి వెళ్తాడు? ఇంకా ఎక్కడికి వెళ్ళడు. అతడికి ఉన్న చోటనే, ఇక్కడే, ఇప్పుడే ముక్తి, పరమ ముక్తి. ఇంకా చెప్పుకుంటూ పోతే మాటలు ఉండవు. ఇంకా ఇలా లోతుకు వెళ్లే కొద్దీ మాటలు ఉండవు, మాట ఆగిపోతుంది. బా, ఇదేనండి, ఇదే బ్రాహ్మీ స్థితి, ఇదే ఆత్మస్థితి. ఇంకా నాకు మాట రావడం లేదండి. అందరూ కూడా కొద్దిసేపు ఇదే స్థితిలో, మీ మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఇదే స్థితిని అనుభవిస్తూ ఉండండి. ఆ ఆత్మస్పర్శను తనివి తీరా అనుభవించండి. మళ్ళీ రేపటి ఉదయం క్లాస్లో, శ్రీరుద్రం క్లాస్లో కలుద్దాం. ఆ తర్వాత సాయంత్రం క్లాస్లో కలుద్దాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. హరి ఓం తండ్రి. హరి ఓం.